ప్రైజ్ ద లార్డ్. మీకు ఒక మాట షేర్ చేసుకొని ఆశపడుతున్నానండి. అదేంటంటే బైబిల్‌లో మనం చూస్తాము దావీదు హృదయము, యేసుప్రభువారి హృదయము ఒకేలా ఉంటుందనమాట. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. ఒక్క మాటలో, ఒక చిన్న ఎగ్జాంపుల్‌లో అది నిరూపించమంటే నేను చెప్పగలను ఏంటి అంటే, యేసుప్రభువారు తనని బాధపరిచిన వారిని, గాయపరిచిన వారిని, హింసించిన వారిని కూడా తన శత్రువులుగా మార్చుకోకుండా శత్రువుని సహితము ప్రేమించిన వాడిగా మనకి కనిపిస్తాడు. అదే లక్షణము దావీదులో కూడా మనకి కనిపిస్తుంది. అకారణంగా కారణం లేకుండా సౌలు దావీదుని తరుముతాడండి. ఎలా తరుముతాడు అంటే దావీదు కొండల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, లోయల్లోకి, అడవుల్లోకి పారిపోవాల్సి వచ్చింది. తనకు భయపడి తన కుటుంబాన్ని దాచుకోవాల్సి వచ్చింది. సౌలుకి భయపడిపోయి తను దాక్కోవాల్సి వచ్చింది. సౌలుకి పడిపోయి తన భార్యను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సౌలుకి భయపడిపోయి ఇక ఏం చెప్తాము, తనకి తను ఒక పిచ్చివాడిగా కూడా యాక్ట్ చేయాల్సి వచ్చిందనమాట. అంత దారుణంగా అకారణంగా సౌలు చేత తరమపడ్డాడు దావీదు. శత్రువుగా దావీదుకి సౌలు ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువుని సహితము దావీదు క్షమించినట్టుగా మనం చూస్తాం. 2 మార్లు సౌలు దొరుకుతాడు దావీదుకి. ఒకసారి గృహలో, రెండోసారి ఏమో పడుకున్నప్పుడు దొరికినప్పుడు దావీదు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇదిగో నీ శత్రువుని దేవుని చేతికి అప్పచెప్పాడు, వెళ్ళి అతను చంపేసి, మాకు అవకాశం లేదా, మేము వెళ్ళి చంపేస్తామంటే దావీదు అంటాడు, లేదు లేదు, యెహోవా అభిషేకించిన వారిని మనం ముట్టకూడదు, నేను ముట్టను, నేను చంపని అంటాడు. ఇంకా చెప్పాలంటే అతడు గృహలో ఉన్నప్పుడు అతడి వస్త్రపు చెంగు కోసి, ఆ చెంగు కోసినప్పుడు కూడా తను చాలా బాధపడిపోయాడంట. అలాగే శత్రువుని అకారణంగా తనని ఎంత బాధ పెట్టిన శత్రువు అయిన సౌలును కూడా క్షమించే హృదయము దావీదు గారు కలిగి ఉన్నారనమాట. సో శత్రువుని క్షమించే విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా మనకి ఈ పోలిక కనపడుతుందన్నమాట. అలాగే మన జీవితంలో కూడా నేను ఒకటే చెప్పగలను ఏంటంటే, మన శత్రువుల్ని మనం క్షమించినప్పుడు దేవుడు మన పక్షమున తప్పకుండా కార్యం జరిగిస్తాడు. మన పక్షమున ఆయనే న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే శత్రువుగా మారిన సౌలే ఒకరోజు అంటాడు దావీదు వైపు చూసి, దావీదా నువ్వు నీతిపరుడవు, దావీదా నేను చేసిన అపకారానికి నువ్వు నాకు ఉపకారం చేస్తావు, దావీదా ఇదిగో నిన్ను దేవుడు నిశ్చయముగా రాజుగా చేస్తాడు, దావీదా నిశ్చయముగా నువ్వు నీ రాజ్యం స్థిరపరచబడుతుంది, ఆ టైంలో నా కుటుంబాన్ని నువ్వు మర్చిపోవద్దు, నా యొక్క సంతతిని నువ్వు మర్చిపోవద్దని శత్రువుగా మారిన సౌలే శుభవచనాలు దావీదుకి ఇస్తాడనమాట. అలాగే నీ శత్రువుని నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు దేవుని చెప్పిన మాట చొప్పున నువ్వు శత్రువుని క్షమిస్తే నీ పక్షమున నీ శత్రువులకి న్యాయం తీర్చువాడు ఆయనే. నీ శత్రువుల ఎదుట నీకు భోజనం పెట్టువాడు ఆయనే. నీ గిన్నె నిండి పొర్లునట్టుగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక.